నిన్నటి రోజున నాకు ఇద్దరు సహోదరులు వేరే వేరే ప్రాంతం నుండి అయితే కాల్ చేశారు. ఒకరు వచ్చేసి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుండి కాల్ చేస్తే, మరొకరు వచ్చేసి గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ నుండి అయితే కాల్ చేశారు. వీరిద్దరు వేరే వేరే ప్రాంతం నుండి ఫోన్ చేసినప్పటికీ వారికి ఉన్న అవసరత ఏంటి అని అంటే బ్లడ్ అవసరం ఉంది. వారికి సంబంధించిన వ్యక్తులకు బ్లడ్ లేదు అనే కారణం చేతనే సర్జరీ ఆగిపోయిందని, వారికి కావాల్సిన బ్లడ్ ఏదైనా అరేంజ్ చేస్తారా అని నన్ను అడిగినప్పుడు, మరి వెంటనే నాకు తెలిసిన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారిని వెతికినప్పుడు ముఖ్యంగా బి నెగిటివ్ డోనర్ ఖచ్చితంగా కామినేని హాస్పిటల్లో కావాలి అని అంటే అక్షయ్ అన్నను నేను అడగడం జరిగింది. వాస్తవానికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్స్ అంత తొందరగా స్పందించరు. ఎందుకు అనంటే వారికి కూడా ఏదైనా ఇబ్బంది ఎదురవుతే మరలా సమస్య వస్తుంది అనుకుంటారో ఇంకేదో తెలియదు, కానీ తొందరగా వారు స్పందించరు. కానీ అక్షయ్ అన్న గతంలో కూడా నేను ఒకసారి పిలిచిన వెంటనే వచ్చేసాడు. అదేవిధంగా నిన్నటి రోజున కూడా కామినేని హాస్పిటల్లో ఇలా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక పేషెంట్కి బ్లడ్ లేదని సర్జరీ ఆగిందన్న, దయచేసి మీరు రావాలి అని అంటే మారు మాట స్పందించకుండా కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్కి వచ్చి అయితే అన్న బ్లడ్ అయితే డొనేట్ చేసి వెళ్ళాడు. అంతేకాకుండా ఏఐజీ గచ్చిబౌలి హాస్పిటల్లో కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్కి కూడా బ్లడ్ లేదు అనే ఒక కారణం చేత సర్జరీ ఆగిపోతే నాకు తెలిసిన సహోదరుడు చెంటి ఇప్పటికీ బ్లడ్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. నేను మొట్టమొదటిసారిగా అడిగినప్పుడు వెంటనే స్పందించి తను వర్క్ ప్లేస్లో ఉన్నా కానీ అక్కడ వారు పర్మిషన్ తీసుకొని మరీ రాజేంద్ర నగర్ నుండి గచ్చిబౌలికి ర్యాపిడో బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎంతో కష్టపడి అటు అక్షయన్న కావచ్చు, చెంటి వీరిద్దరు కూడా బ్లడ్ డొనేషన్ అయితే చేసి వచ్చారు. నిజంగా వీరిని బట్టి చాలా సంతోషపడుతున్నా. నేను బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఇలా ఎందరినో మోటివేట్ చేయాలి అని 10K రన్ 20K రన్ కొట్టినప్పుడు నేను పడే బాధ అంత ఇంత కాదు. ఒక్కొక్కసారి అయితే నడవడానికి కూడా నా కాళ్ళు పనికి రాకుండా అంత దయనీయమైన పరిస్థితి కూడా నేను వెళ్ళిపోతూ ఉంటాను. కానీ ఇలా ఎవరైతే స్పందించాలి అని నేను వీడియోస్ చేస్తుంటాను కదా, అలా స్పందించినప్పుడు నేను పడిన కష్టం కూడా గుర్తురాదు. నిజంగా సహోదరుడు అక్షయన్న కావచ్చు, అదేవిధంగా చెంటి కావచ్చు, ఇంతకు మునుపు చాలాసార్లు మనం చాలామందికి కూడా బ్లడ్ అరేంజ్ చేశాము. అప్పుడు స్పందించిన సహోదరులందరికీ కూడా కావచ్చు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఆపదలో ఉంటే దయచేసి ఏమీ అవ్వదు, బ్లడ్ డొనేట్ చేసి ఒకరి ప్రాణాలకు మన ప్రాణము అడ్డుగా వేసి కాపాడవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.